ఎన్నికలైనటువంటి గ్రామం అయినటువంటి బెత్లెహేంలో నీవు జన్మించి ఆ పశువుల తొట్టులో మా కొరకు పరుండి అన్నందుకు నీకు వందనాలు. ఈరోజు నీ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం. ఎందుకనంటే నీవే మా రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని విమోచించినటువంటి గొప్ప దేవుడవు, నీవే క్రీస్తువు. నిన్ను స్తుతిస్తూ ఈ కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని అడుగుచు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇందాక రాజేష్ గారు మాట్లాడుతూ మరి ముఖ్యంగా వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఈ యొక్క మిస్పా ప్రేయర్ టవర్, ఈ యొక్క టవర్ని ఏర్పాటు చేసి ఎక్కువ తీసాను బ్రదర్ ప్లీజ్, థ్యాంక్ యూ. ఈ ప్రేయర్ టవర్ని ఏర్పాటు చేసి రాజ్బాబు గారు అలాగే వారితో కలిసి మరి కొంతమంది ఇంత చక్కని మరి దేవుని యొక్క సేవను జరిగిస్తున్నందుకు రాజ్బాబు గారికి అలాగే వారితో ఉన్నటువంటి దైవ సేవకులకు మరి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా రోజులు అయిపోయింది ఏంటంటే అన్ని సంఘాలు కలిసి ఒక మీటింగు ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇజ్రాయెల్లో ఈ మధ్యకాలంలో నేను పెద్దగా చూడటం లేదు. ఎక్కడికి వచ్చినా మరి అక్కడక్కడ జరుగుతున్నటువంటి వారి మరి సేవల్లో పరిచయం చేయడం జరుగుతూ ఉంది. అయితే మరి రాజ్బాబు గారు ఈ మాట చెప్పినట్టు నాకు చాలా సంతోషం అనిపించింది. అన్ని సంఘాలను కలిపి మరి ఇక్కడ ఏర్పాటు చేయాలని ఇష్టపడుతున్నామని చెప్పి వారు అడిగినప్పుడు నేను ఎంతో సంతోషంతో అంగీకరించడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మిస్పా ప్రేయర్ టవర్ గ్రూప్ని దేవుడు ఇంకా అంతకంతకు అభివృద్ధి చేసి దాని యొక్క సరిహద్దుల్ని విశాలపరచును గాక. ఆమెన్. సంతోషంగా వాళ్ళు ఆమెన్ చెప్పండి, ఆమెన్. మరి ఇందాక రాజేష్ గారు చెప్తూ యేసుక్రీస్తు వారి యొక్క జన్మ మరి అది ప్రవచనాత్మకమైనటువంటి జన్మ అని వారు చెప్పి ఉన్నారు. నిజమే, మనందరం కూడా ఈ లోకంలో పుడుతున్నప్పుడు ఎవరికి తెలియదు, ఎవరు పుడతారో ఏంటో తెలియదు, పుట్టేదాకా తెలియదు. మన కోసం ఎవరు మరి ఎదురు చూడలేదు, లేకపోతే మనము వస్తామని ఎవరికి పెద్దగా తెలియదు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేను ఇక్కడికి వస్తున్నాను అనేసరికల్లా కొద్దిగా ప్రిపరేషన్ చేశారు. ఏంటంటే పాంప్లెట్ వేసి ఇట్లా జోబు గారు జర్మనీ నుంచి వస్తున్నారు, రండి వాక్యాన్ని వినటానికని చెప్పారు. అదే ఒకవేళ కనుక ఇక్కడికి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు అని చెప్పంటే ఎలా ఉంటుంది? జోబు గారికి చేసినట్టుగా చేస్తే కుదరదు కదండి. ముందుగానే మరి ఒక సంవత్సరం ముందో ఏమో అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత వారిని గురించి అడ్వర్టైజ్మెంట్స్ అంతా కూడా చేయాలి. చేసిన తర్వాత మరి వారు వచ్చే ముందుగానే ఈ యొక్క హాల్ అంతటిని కూడా ప్రిపేర్ చేస్తారు. మనం రాకముందే వచ్చేసి అన్ని మెటల్ డిటెక్టర్స్ పెట్టి మొత్తం చెక్ చేస్తారు. ఈ హాల్ మొత్తాన్ని మరి సెక్యూరిటీ తోటి హాల్ చుట్టూ సెక్యూరిటీ పెడతారు. ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఒక దేశ అధినేత ఒక మీటింగ్కి వస్తున్నాడు అంటే ప్రిపరేషన్స్ చాలా ఎక్కువ. జోబు గారు జర్మనీ నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా ఉంటే అది కుదరదు కదండి. సో అలాగే ఒకవేళ గనక ఒక మరి ఈ లోకానికి సంబంధించినటువంటి రాజులకు రారాజు ఆయన ఈ లోకానికి వస్తున్నాడంటే ఎంత ప్రిపరేషన్ ఉండాలంటారు? ఇంకా ఎక్కువ ఉండాలి కదా. ఈ ఇజ్రాయెల్ దేశం ప్రైమ్ మినిస్టర్ వచ్చిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ప్రిపరేషను ఉండాలి. ఈరోజు ఆ ప్రిపరేషన్ ఎలా జరిగింది అనేటువంటి దాన్ని కొద్ది నిమిషాల్లోనే నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రిపరేషను ఒక 1600 సంవత్సరాల ముందు నుంచి జరుగుతూ ఉంది. ఎన్ని వందల సంవత్సరాలు? 1600 సంవత్సరాలు. వాస్తవానికి చెప్పాలంటే అంతకంటే ముందే జరిగింది. మనకు తెలిసి 1600 సంవత్సరాలు. కనుక ఈ 1600 సంవత్సరాల్లో కూడా యేసు ప్రభు ఈ లోకానికి వస్తున్నాడు అని అనౌన్స్మెంట్లు జరుగుతూ వచ్చినాయి. దాన్నే మనం ఏమన్నామంటే ప్రవచనము అన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రవచనం అంటే ఏదో ఒక ప్రవచనము రేపు వస్తున్నాడంటే ఈరోజు ప్రవచనం కాదండి. తరాల వెంబడి యుగాల వెంబడి ప్రవచనాలు. ఆ ఒక్క మనిషి కోసం, ఆ ఒక్క వ్యక్తి ఈ ఇశ్రాయేల్ దేశంలోనే, మీరు నివసిస్తున్నటువంటి ఈ ఇశ్రాయేల్ దేశంలోనే ఆ కుగ్రామంలో జన్మించబోయేటువంటి ఆ బాలుడు, ఆ బెత్లెహేం అనేటువంటి ఆ కుగ్రామంలో జన్మించబోయేటువంటి ఆ బాలుని యొక్క జన్మ కోసం 1600 సంవత్సరాల ముందు నుంచే ప్రవచనాలు జరుగుతున్నాయి. ప్రిపరేషన్.
అనేక రీతిలుగా బైబిల్లో మరి ఆ ప్రిపరేషన్ గురించి మనం చదువుతూ ఉంటాం. అయితే నేను ఒక 9 ప్రాముఖ్యమైనటువంటివి మాత్రమే ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ 9 ఎప్పుడు ఈ ప్రవచనాలు జరిగినాయి, ఎప్పుడు ఈ అనౌన్స్మెంట్స్ జరిగినాయి, ఆ అనౌన్స్మెంట్స్ ఎప్పుడు నెరవేరినవి కూడా మనం చూద్దాం. మొట్టమొదటి అనౌన్స్మెంట్ ఎక్కడ జరిగిందంటే ఏదెను తోటలో జరిగింది. ఎక్కడ జరిగింది చెప్పండి? ఏదెను తోట అంటే మనకి ఎవరు గుర్తొస్తున్నారు ఇప్పుడు? వెరీ గుడ్, మీరు చాలా బాగా. క్విజ్ అయిపోయిందా? ఇంకా అవ్వలేదా? అయ్యో, అయితే నేను త్వరగా ముగించాలి. అదే క్విజ్కి రెడీగా ఉన్నారు కాబట్టి మీకు బాగా గుర్తుంది. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు యెహోవా దేవుడు వారిని కలుసుకోవడానికి వస్తే వారు లేరు అక్కడ. మొత్తానికి పిలిచాడు, తెలుసుకున్నాడు. మరి షార్ట్ కట్టే కొట్టెత్తేసే వచ్చేసి ఇంతలోనే మరి దేవుడు మీరు నేను తినవద్దన్నటువంటి పండును మీరు ఎందుకు తిన్నారని చెప్పి అడిగాడు. అడిగిన తర్వాత మరి అక్కడ ఆదాముని అడిగాడు, ఎందుకు చేస్తావు ఈ పని అంటే హవ్వ అన్నాడు. అంతే కదా, మరి మనం ఎన్ని తప్పులు చేసినా సరే మగవాళ్ళం, ఆడవాళ్ళు మనకు కొంచెం చులకనగా దొరుకుతారు. అంత ఆమెనండి అని ఆమె మీద ఒకసారి తోసేస్తే మనం చేతులు కడిగేసుకోవచ్చు. తోసేశాడు. సరే ఆమెను అడిగాడు, మరి నువ్వెందుకు చేస్తావంటే సర్పం అంది. ఇక ఆ సర్పం ఎక్కడ తప్పించుకోలేకపోయింది, ఎందుకంటే సర్పమే కదా అంతా చేసింది కూడా, సాతానుడే కదా. సో అందుకనే ఏం చేశాడంటే సాతానికి ఒక శాపాన్ని పెట్టాడు. చదవండి, త్వరగా చదువుకుందాం. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును. చాలండి. ఇక్కడే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మను గురించి ఒక ప్రవచనము తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు. సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు అనేటువంటి ఒక రక్షకుణ్ణి నేను ఈ లోకంలోకి పంపించబోతున్నాను అనడానికి ఏదైనా తోటలోనే, ఇది ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు కానీ ఇది వ్రాయబడింది దాదాపుగా 15 క్రీస్తు పూర్వం 1500-1600 సంవత్సరాల క్రితం రాయబడింది. కానీ జరిగింది ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. కనుక ఇది మరి లాంగ్ బ్యాక్, ఏన్షియన్స్ ఆఫ్ ద డేస్, ఆది సంభూతి అయినటువంటి దేవుడు మరి అత్యాదిలోనే ఈ ప్రవచనాన్ని చెప్పాడు. ఏంటంటే నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును. స్త్రీ సంతానము ఈ లోకంలో ఇంకెవరు లేరండి. మీరు అనుకోవచ్చు అందరు స్త్రీలకే కదండి పుట్టింది, మనంతా స్త్రీలకే కదా పుట్టాము, మనంతా స్త్రీ సంతానం కాదంటే కాదండి. పురుషుని మనం ఈ లోకంలో పుట్టినటువంటి వారందరూ కూడా పురుష సంతానము. పురుష ప్రమేయం లేకుండా ఈ లోకంలో జన్మించేటువంటి వారు ఎవరు కూడా లేరు. సీడ్ అనేటువంటిది, విత్తనం అనేటువంటిది అది పురుషుని ద్వారానే మరి వస్తుంది. ఆ తర్వాత ఒక జీవము స్త్రీలో తయారవుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నేను పుట్టినప్పుడు మా తల్లి యొక్క ఇంటి పేరు నాకు రాలేదు, కానీ మా తండ్రి ఇంటి పేరు వచ్చింది. పలానా వాళ్ళ అబ్బాయి అన్నప్పుడు మా నాన్నగారి పేరు చెప్పి ఎవరైనా సరే పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్తూ ఉంటారు, కానీ మా అమ్మగారి పేరు పెద్దగా ఎవరికి లెక్కలోకి రాదు. అంతేకాకుండా మరి స్త్రీ పుట్టిన తర్వాత ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ఆమె ఒక స్త్రీ ఒక బాలిక పుట్టిన తర్వాత ఆమె తండ్రి యొక్క పేరుని తీసుకుంటుంది, తండ్రి యొక్క ఇంటి పేరుని. ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ఒక ఇంటి ఇల్లాలు అవుతుంది. ఎప్పుడైతే ఆమె తండ్రి ఇంటిని దాటి భర్త ఇంటికి వెళ్తుందో ఆమె సొంత పేరు చెప్పుకోవడానికి అవకాశము, ఆమె సొంత ఇంటి పేరు చెప్పుకోవడానికి అవకాశము లేదు, కానీ ఆమెకి భర్త ఇంటి పేరు మళ్ళా వస్తుంది. అంతేగాని స్త్రీకి పర్సనల్ ఐడెంటిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. ఎప్పుడు కూడా తన ఐడెంటిటీ ఒక వివాహం అయ్యే వరకు తండ్రిలో ఉంటుంది, వివాహం అయిన తర్వాత భర్తలో ఉంటుంది. అందరం కూడా పురుష సంతానమే. అందుకనే మత్తయి సువార్త ఈ నెరవేర్పును మనం చూస్తే మత్తయి సువార్త 1:1 చదవండి. అబ్రహాము కుమారుడగు ఓకే అబ్రహాము ఇస్సాకుని కనెను. అబ్రహాము కన్నాడా ఇస్సాకుని? ఒకసారి ఆలోచించండి. అబ్రహాం గర్భం ధరించాడా? మరి ఎవరు గర్భం ధరించారు? శారా గర్భము ధరించి ఇస్సాకు పుడితే ఇక్కడ బైబిల్ ఏమని రాస్తున్నారు? అబ్రహాము. అరే శారా ఏమైపోయింది మరి? అది పురుష సంతానమే అందరము. అబ్రహాం ఇస్సాకుని కానీ ఇస్సాకు యాకోబుని కానీ యాకోబు అని ఆ యొక్క అంత వచ్చిన తర్వాత 16వ వచనంలోకి రండి. యాకోబుకి పుట్టినటువంటిది యోసేపు. యాకోబు మరియ భర్త అయినటువంటి యోసేపును కనెను.
యోసేపు యేసును కనెను అనుంది అక్కడ, ఉందా? యాకోబు యోసేపుని కనెను అంటే నెక్స్ట్ ఏం రావాలి? యోసేపు యేసును కనెను అనే మాట రావాలి, కానీ అది రాలా. అక్కడ ఏమొచ్చిందంటే ఆమె యందు, అంటే అక్కడికి వచ్చేసరికల్లా స్త్రీ పేరు వచ్చేసింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారికి ఈ లోకంలో తల్లి ఉంది, కానీ ఈ లోక సంబంధించిన తండ్రి లేడు. యేసు క్రీస్తుకి తండ్రి దేవుడే. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరే గర్భంలోనికి రాగా ఆమె గర్భం ధరించింది. కాబట్టి ఈ లోకంలో ఒకే ఒక్క వ్యక్తి స్త్రీ సంతానం అంటే ఆ యేసు క్రీస్తు ప్రభు వారే. ఆ దినాన ఏదైనా తోటలో తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీకును స్త్రీకిని, నువ్వు ఒక స్త్రీని వాడుకుని నా ప్రజలను పాడు చేశావు. ఆ స్త్రీని నువ్వు మభ్యపెట్టి ఆమెను మోసగించి నా యొక్క సృష్టిని అంతా కూడా నువ్వు పాడు చేసావు. కాబట్టి నువ్వు ఏ స్త్రీని అయితే వాడుకున్నావో ఆ స్త్రీనే నేను వాడుకుంటాను. వాడుకుని ఏ స్త్రీ ద్వారా మరణం వచ్చిందో ఆ స్త్రీ ద్వారానే నేను జీవం వచ్చేటట్టుగా చేస్తాను. స్త్రీ సంతానాన్ని నేను వాడుకుంటాను. ఆ స్త్రీ సంతానమే నా కుమారుడు అవుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మొట్టమొదటి ప్రవచనము స్త్రీ సంతానము. ఇది దాదాపుగా మరి 1500 సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రితం వ్రాయబడింది. అయితే చేయబడింది అనాది కాలంలో. రెండవ ప్రవచనం చూసినట్లయితే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ చాలండి, ఆ మాట మనకు కావాలి. నా వంటి ప్రవక్తను మీ సహోదరులో మీలో నుండి ఒకరిని పుట్టించును, మీరు ఆయన మాట వినాలి అని మోషే ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశం చేస్తున్నాడు. ఆయన చనిపోక ముందుగా మరి ఇశ్రాయేలీలు మరి ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశించక ముందుగా, ఆయన చనిపోక ముందుగా మోషే రెండవ ఉపదేశము, ద్వితీయోపదేశము చేస్తూ ఏం చెప్తున్నాడంటే, ఒక రోజు రాబోతా ఉంది, నా వంటి ప్రవక్తను దేవుడు మీలో నుంచి లేపుతాడు, ఆయన మాట మీరు వినాలి. ఇక్కడ మోషే చెప్పినటువంటి మాట, నా వంటి ప్రవక్త అని చెప్పిన మాట ఏదైతే ఉందో ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అప్పటి నుంచి కూడా ఇశ్రాయేలు ఎదురు చూస్తూనే ఉన్నారు. మోషే మన ప్రవక్త అయినటువంటి మోషే చెప్పాడు, ఆయన లాంటి మరి ఒక ప్రవక్త, ఆయన లాంటి మరి ఒక లీడర్ని దేవుడు పంపిస్తాడంట. ఎప్పుడు వస్తాడు ఆ ప్రవక్త అని చూస్తూ ఉంటే ఇంతలోనే మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చూసేసరికల్లా ఇంతలోనే కొంతమంది మరి యూదుల అధికారులందరూ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి కొంతమందిని పంపించారు. నీవు ఎవరు అని అడుగుతున్నారు. ఎందుకనంటే వాళ్ళకి డౌట్ వచ్చింది. ఒక్క నిమిషం అండి, వాళ్ళకి డౌట్ వచ్చింది. ఏమనంటే, మోషే ఆనాడు చెప్పాడు కదా, నా వంటి ప్రవక్తను మీలో నుంచి ఒక నేను పంపిస్తానని చెప్పాడు. ఒకవేళ ఈయననేమో, ఈయన చూస్తే చాలా స్పెషల్గా కనబడుతున్నాడు, ఈయన డ్రెస్ వేరేగా ఉంది, ఈయన ఫుడ్ వేరేగా ఉంది, ఈయన డ్రింక్ వేరేగా ఉంది, ఈయన ఉండేటువంటి స్థలం వేరేగా ఉంది, ఇదంతా చాలా స్పెషల్గా ఉంది. అంతేకాకుండా ఈయన మాట విని చాలామంది దేవుడి దగ్గరికి వస్తున్నారు, బాప్తిస్మం పొందుతున్నారు. బహుశా ఆ ప్రవక్త ఈయనే అయ్యుండవచ్చు, ఆ మెస్సయ్య ఈయనే అయ్యుండవచ్చు అని చెప్పి యూదుల అధికారులు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర పంపించి, ఆనాడు ద్వితీయోపదేశ కాండములో మోషే చెప్పినటువంటి ఆ ప్రవక్తవు నీవేనా, ఒకసారి మాకు క్లియర్ చేయమన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను కాదు అని క్లియర్గా చెప్పాడు. మరి ఇంతలోనే ఇంకొక మాట అడుగుతున్నారు, చదవండి. కాగా మరి వారు, మరి నువ్వెవరు, నువ్వు చూస్తేనేమో ప్రవక్తలాగున్నావు, నువ్వేమన్నా ఏలియావా అంటే ఆకాశంలోనికి అగ్నిరథాల మీద వెళ్ళిపోయినటువంటి ఏలియా మళ్ళా తిరిగి వస్తాడని చెప్పారు కదా, ఆ ఏలియావా నువ్వేమన్నా? నేను కాదన్నాడు. నీవు ఆ ప్రవక్తవా, విన్నారా మాట, నీవు ఆర్ యు దట్ ప్రాఫెట్, నీవు ఆ ప్రవక్తవా. ఆ అంటే మా మోషే మాకు ముందుగా చెప్పినటువంటి ఒక ప్రవక్తను దేవుడు పంపిస్తానని చెప్పాడు, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా ఏమన్నాడు, కాదని ఉత్తరమిచ్చాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే ఆనాడు ఇచ్చినటువంటి ప్రవచనము అది కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి
ప్రవచనము అది యేసులో నెరవేరింది. మూడవదిగా మనం చూసినట్లయితే ఇది దాదాపుగా ఇది కూడా క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి ప్రవచనము. ఇక మూడవదిగా చూస్తే బిలాము ప్రవచనము. బిలాము కూడా మెస్సయాను గురించి ప్రవచించాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. బాలాకు రాజు ఇశ్రాయేలుని శపించమని, చిన్న ఇంట్రడక్షన్, బాలాకు రాజు ఇశ్రాయేలుని శపించమని బిలాముని తీసుకొచ్చాడు. నేను రాను అన్నప్పటికి కూడా చివరికి తీసుకొచ్చినప్పుడు అక్కడ నిలబడ్డాడు. ఇశ్రాయేలుని శపించడానికి నిలబడితే దేవుడు బిలాము యొక్క మాటలను మార్చేసి బిలాములో నుంచి ఒక క్రొత్త ప్రవచనాన్ని దేవుడు శపించడానికి వచ్చినటువంటి వాడిని ఒక ఆశీర్వాదాన్ని పలకడానికి వాడుకుంటున్నాడు. చదవండి, ఇప్పుడు చదవండి అమ్మా. 24:17 ఆయనను చూచుచున్నాను గాని ఏమా ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఇప్పుడు కాదు. ఆయన చూస్తున్నాను, చాలా దూరంగా కనపడుతున్నాడు ఆయన నాకు, కానీ ఇప్పుడు ఉన్నట్టుగా కాదు, చాలా సంవత్సరాల తర్వాత. ఆయనను చూచుచున్నాను కానీ దగ్గరగా ఉన్నట్టుగా కాదు, చాలా దూరంగా కనబడతా ఉన్నాడు. నక్షత్రము యాకోబులో ఉదయించును. దేని స్తోత్రం, హల్లెలూయా. ఆ నక్షత్రము అని ఎవరిని గురించి అయితే చెప్పాడో, యాకోబులో ఉదయించేటువంటి నక్షత్రము అని ఎవరిని గురించి అయితే చెప్పాడో, ఆ నక్షత్రమే యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఈ లోకానికి రక్షకుడిగా వెలుగుగా ఉదయించేటువంటి ఆ నక్షత్రము యొక్క పేరు మీద ఒక నక్షత్రము ఆకాశంలో కనపడితే తూర్పు దేశపు జ్ఞానులు దానిని చూచి వచ్చి ఆయనను కనుగొన్నట్లుగా మనం గమనిస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 4వది చూసారా, నేను అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మీ అందరి గురించి నేను ఆలోచిస్తున్నాను. సంతోషమేనా? హల్లెలూయా. ఇక నా 4వదిగా చూసినట్లయితే యెషయా యొక్క ప్రవచనము. ఇప్పుడు మనం చదువుకున్నాం కూడా, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. ఇది దాదాపుగా ఈ క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం జరిగింది. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ చరిత్రలో ఒక కన్యక, యవనస్తురాలైనటువంటి ఆమె, పురుషుని ఎరగినటువంటి ఒక కన్యక గర్భవతి అయి ఆ గర్భాన ఒక కుమారుడు పుడతాడో ఆయనే ఈ లోకరక్షకుడని మీరు తెలుసుకోండి అని దాదాపుగా క్రీస్తు పుట్టకముందు 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ఇశ్రాయేలుకి ప్రవచనం ద్వారా చెప్పాడు. ఆయనకు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. అదే ఆ ఇమ్మానుయేలు అనే మాట, ఆ పేరు అంటే బిరుదు, యాక్చువల్గా అది పేరు కూడా కాదు, ఆ బిరుదు ఇంకొక పేరుగా మారిపోయింది. లూకాసు వార్త 1వ అధ్యాయము క్షమించండి చదవండి. కాదమ్మా, లూకాసు వార్త 1వ అధ్యాయం 29-30 వచనాలు చదవండి దయచేసి. మరి అంటుంది, ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏంటో అని దేవదూతను అడుగుతా ఉంది. దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి ఒక కుమారునికి జన్మిస్తావు అంటే మరియా అంటుంది. అప్పుడు ఆ మరియా ఏమంటుందంటే, నేను పురుషుని. మరియాకు తెలుసండి ఆమె భక్తి ఏంటి, ఆమె పరిశుద్ధత ఏంటి, ఆమె పాతివ్రత్యం ఏంటో మరియాకు బాగా తెలుసు. అందుకని దేవునికే ప్రశ్నిస్తూ ఉంది, ఇది ఎలాగూ సంభవించును, నేను పురుషుని. కనుక కన్యక గర్భము ధరించి ఒక బాలుడు ఆ కన్యకలో జన్మించినప్పుడు ఆయనే మెస్సయ అని తెలుసుకోండి అని చెప్పినటువంటి యెషయా ప్రవచనము ఇక్కడ మరియలో నెరవేరింది. అక్కడ ఆయన పేరేం పెట్టారు? యేసు. అక్కడే ఉంది యెషయా చెప్పినప్పుడు ఇమ్మానుయేలు. అంటే దేవుడు మనకు తోడు అనేటువంటి ఆయన యేసు అనే రక్షకుడి రూపంలో ఈ లోకానికి వస్తాడు. అంటే దేవుడు మనకు తోడు, దేవుడు మానవులతో వచ్చి నివసించిన సమయం ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనే రక్షకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రవచనము మరి అక్కడ నెరవేరింది. 5వ ప్రవచనం మీకా ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం చూడండి. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా
యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనప్పటికీ ఆ, చాలండి. ఇక్కడేమో ఆ యేసు, ఆ రక్షకుడు, ఆ కన్య గర్భాన పుట్టేటువంటి ఆయన ఎక్కడ పుడతాడు అని ఆ యొక్క అడ్రస్ ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం ఎవరైనా బెత్లెహేం వెళ్ళారండి? అయ్యో పాపం, ప్రతి సంవత్సరం వెళ్తాం కదా మనం, ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు. ఈ సంవత్సరం ఈ అనవసరమైనటువంటి ఈ యుద్ధం వచ్చి మనల్ని బెత్లెహేం వెళ్ళకుండా చేసేసింది. కానీ నిజంగా బెత్లెహేము ఆ దినాల్లో చాలా కుగ్రామం, ఎవరు దాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. అందుకని బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో అన్నిట్లో కూడా నీవు ఎలాంటి గ్రామం? స్వల్ప గ్రామం అయినప్పటికీ కూడా ఇశ్రాయేలులను, నా ప్రజలను ఏలబోవు వాడు అధిపతి నీలో నుండి. అంటే ఆ మెస్సయ్య ఎక్కడ పుడతాడు అంటానికి దాదాపుగా మరలా క్రీస్తు పుట్టకముందు 700 సంవత్సరాల క్రితమే మీకా ఈ యొక్క ప్రవచనాన్ని చెప్పాడు. బెత్లెహేముని గురించి ప్రవచనాన్ని చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేర్పు కోసం, టైం లేదు కాబట్టి మనం చదవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఆ ప్రవచన నెరవేర్పు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు చదువుకుంటే అక్కడ ఉంటుంది. ఆ ప్రవచన నెరవేర్పు కోసం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఆ సమయంలో రోమాను పరిపాలన చేస్తున్నటువంటి కైసర్, సీజర్ అగస్టస్. ఈ సీజర్ అగస్టస్ రోమాలో ఉన్నటువంటి చక్రవర్తుల్లో మరి 90% మంది దుర్మార్గులే, మంచోళ్ళు ఎవరు కూడా చాలా తక్కువ. ఇతను 2వ ఎంపరర్ అనమాట. రోమా సామ్రాజ్యానికి 2వ చక్రవర్తి. మొట్టమొదటి చక్రవర్తి జూలియస్ సీజర్. జూలియస్ సీజర్కు ముందు చక్రవర్తులు ఎవరు లేరు రోమా సామ్రాజ్యంలో. అంత కూడా డెమోక్రసీ, సెనేట్ ఉండేటువంటిది, పార్లమెంటు. ఆ పార్లమెంటు ద్వారానే నిర్ణయాలు జరుగుతూ ఉండేటువంటివి, పెద్దలు. అలాంటి పరిస్థితుల్లో ఈ జూలియస్ సీజర్ అనేటువంటి ఆయన ఒకడు లేచి, మంచి యోధుడు అనమాట. హీ వాజ్ ఎ జనరల్ కమాండర్. కొంత ఆర్మీని తీసుకుని వెళ్ళి జర్మనీ, తర్వాత ఆస్ట్రియా, ఫ్రాన్సు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా జయించి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి మరి రోమా సామ్రాజ్యం కిందకి అప్పచెప్తాడు. అప్పచెప్పినప్పుడు ఆ రోమ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ జూలియస్ సీజర్ని చాలా పొగుడుతారు. చాలా పొగిడి మరి ఆయన నిదానంగా ఆయనకి ఏంటంటే మరి ఆయన గొప్పవాడుగా చేసి ఎంపరేటర్ అనేటువంటి పేరు పెడతారు ఆయనకి. అప్పుడు దాకా ఎంపరర్ అనేటువంటిది ఏమీ లేదు అక్కడ, అందరూ కూడా కలిసే. కానీ ఎప్పుడైతే జూలియస్ సీజర్ తన యొక్క ప్రతిభను చూపించడం మొదలుపెట్టాడో, వెంటనే ప్రజలందరూ కూడా తనని ఒక నాయకుడిగా చూడటం మొదలు పెడితే నిదానంగా ఆ జూలియస్ సీజర్ తర్వాత మరి ఎంపరర్గా చెప్పబడతాడు. మొట్టమొదటి ఎంపరర్ జూలియస్ సీజర్ అయితే, జూలియస్ సీజర్ యొక్క మరి సహోదరి యొక్క మనుమడు అగస్టస్ సీజర్. అతను చనిపోతూ అతను చంపేస్తారు సెనెట్లోనే. మరి 23 కత్తిపోట్లతో అతను చంపేస్తారు ఆ పెద్దలందరూ కలిసి. ఎందుకంటే పవర్ అంతా కూడా ఇతనికి వెళ్ళిపోయింది, ప్రజలందరూ ఇతని వెనకాల వెళ్తున్నారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మన పవర్ ఏంటి అని చెప్పేసి అని ఆ సెనెట్లోనే ఒకసారి మరి పార్లమెంట్లోనే మరి కత్తులు తీసుకుని వచ్చి ఆ సెనేటర్స్ మరి దాదాపుగా 60 మంది అనుకుంటా 23 పోట్లు పొడిచి జూలియస్ సీజర్ని పార్లమెంట్ బిల్డింగ్లోనే చంపేస్తారు. అతను ప్రాణం విడుస్తూ నా తర్వాత ఈ యొక్క అధికారము అగస్టస్ సీజర్, నా సహోదరి యొక్క మనవడు అగస్టస్ సీజర్కి ఇవ్వమని అతను చెప్పి చనిపోతాడు. అప్పుడు మరి జూలియస్ సీజర్కి మంచి క్లోజ్ ఫ్రెండ్ మార్క్ యాంథోనీ పక్కనే ఉంటాడు. అందరూ అనుకుంటారు ఈ మార్క్ యాంథోనీ చాలా గ్రేట్ లీడర్ కదా, అతనికి ఇస్తాడేమో నెక్స్ట్ మరి అతన్ని మరి ఎంపరర్గా చేస్తాడేమో అనుకుంటే, జూలియస్ సీజరు తన యొక్క మరి గ్రాండ్ నెఫ్యూకి ఆ యొక్క ఆపర్చునిటీ ఇస్తే అప్పుడు మార్క్ యాంథోనీ వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి, అగస్టస్ సీజర్ చాలా చిన్నవాడు, దాదాపుగా 14 సంవత్సరాలే ఏమో ఆ టైంలో, అతన్ని తీసుకొచ్చి అందరి ముందు పెట్టి మరి జూలియస్ సీజర్ చెప్పిన మాటను నిలబెట్టడం కోసం అతన్ని తీసుకొచ్చి ఎంపరర్గా చేసి మరి ఆ చక్రవర్తిగా చేసి కుర్చీలో కూర్చోబెడతాడు. నేను ఇందాక చెప్పాను మరి రోమన్ ఎంపరర్స్లో మంచివాళ్ళు అని చెప్పుకునేటువంటి వారు చాలా వేల మంది ఉంటారు. 10 కొలది మంది ఎంపరర్స్ వచ్చారు, కానీ చాలా వేల కొలది మంది మంచివాళ్ళు. ఆ మంచి వాళ్ళలో ఒకడు అగస్టస్ సీజర్ ఔగుస్తు, కైసర్ ఔగుస్తు అని మన బైబిల్లో రాయబడింది. అయితే ఈ అగస్టస్ సీజర్ ఎప్పుడైతే మరి రాజ్యానికి వచ్చినప్పుడు మరి ఈ రాజ్యం అంతటిని కూడా చక్కగా ఫ్రెండ్లీగా మార్చుకున్నాడు, ప్రజలందరినీ కూడా తన వైపునకు తిప్పుకున్నాడు.
మిగిలినటువంటి వాళ్ళలాగా యుద్ధాలు పెద్దగా చేయటం, తర్వాత జనాలను ఇబ్బంది పెట్టట్లాంటి కాకుండా ఇది మరి అందరిని కూడా సమకూర్చుకుంటే ఆ యొక్క ఆగస్టస్ సీజన్ ఎంతగానో ప్రజలు గౌరవిస్తే ఒకసారి ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే అక్కడ సర్వలోకమునకు అని వ్రాయబడి ఉంటుంది, కానీ సర్వలోకం అంటే బైబిల్లో సర్వలోకం కాదండి. ఆ దినాల్లో వాళ్ళు రాసినప్పుడు వాళ్ళకి సర్వలోకం అంటే రోమా సామ్రాజ్యం ఎంతవరకైతే పరిపాలన చేస్తుందో అంతవరకు సర్వలోకం వాళ్ళకే, అంతేగాని చైనా, ఇండియా ఇవన్నీ కలుపుకుని కాదు. సో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయాలని కైసర్ ఔగుస్తు అంటే తన రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రజాసంఖ్య ఎంతమంది ఉన్నారు, ఏంటి, మాకు ఎంతమంది మరి ట్యాక్సెస్ కడుతున్నారు, ఎన్ని దేశాల నుంచి ఎంత ట్యాక్స్ వస్తుంది, ఎంతమంది రోమన్ పౌరులు ఉన్నారు, ఎంతమంది మనకు స్లేవ్స్ ఉన్నారు, మొత్తం తీయమని చెప్పేసి ఆ దినాల్లో కైసర్ ఔగుస్తు, సీజర్ అగస్టస్లో దేవుడు ఆ యొక్క బీజాన్ని నాటాడు. ఎందుకనంటే ఈ ప్రవచనం నెరవేరాలి. ఏ ప్రవచనం? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనప్పటికీ నీలో నుండి అధిపతి వస్తాడు అని చెప్పినటువంటి ఆ ప్రవచనం నెరవేరాలంటే మరి యోసేపు, మరియలు నజరేతులో ఉండకూడదు. అక్కడి నుంచి వారిని కదిలించి తీసుకొచ్చేయాలి. నిజంగా ఆ యొక్క మరి ఆ యొక్క సెన్సస్ తీస్తున్నప్పుడు, ప్రజాసంఖ్య తీస్తున్నప్పుడు చాలామంది చచ్చిపోతారండి. అంటే యూదులు చాలామంది ఎదురు తిరుగుతారు. సెన్సస్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. దావీదు ఒకసారి సెన్సస్ తీస్తే దేవుడు శపిస్తాడు. అందుకనే యూదులు దాన్ని ఇష్టపడకుండా చాలామంది ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగినప్పుడు చాలామంది రోమన్స్ బాగా వాళ్ళని మరి చాలామందిని చంపేస్తారు. సో ఆ సమయంలో ఈ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం దేవుడు ఆ యొక్క మరి సీజర్ అగస్టస్లో ఆ యొక్క మాటను పెడితే, ఆయన ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు బయలుదేరి కుగ్రామం అయినటువంటి బెత్లెహేముకు వచ్చి అక్కడే వారు జన్మను ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది 5వది. 6వదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏం జరగబోతా ఉంది అనేటువంటిది ఇర్మియా చూస్తూ ఉన్నాడు. దాదాపుగా ఆయన కూడా 630 సంవత్సరాల క్రితమే, యేసుక్రీస్తు పుట్టకముందు 630 సంవత్సరాల క్రితమే యేసు పుడతాడు. పుట్టినప్పుడు అప్పుడు సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయని చూసి మరి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో దాదాపుగా 630 సంవత్సరాల క్రితము ఒక ప్రవచనం చెప్పాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పు వినబడబోతా ఉంది. అక్కడ పాతి పెట్టబడినటువంటి రాహేలు, ఎఫ్రాతాలో పాతి పెట్టబడినటువంటి రాహేలు తన యొక్క పిల్లల గురించి ఏడుస్తూ, ఆ పిల్లలు చంపబడినందున ఆమె వారిని గురించి ఆమెకి ఓదార్పు లేక విలపిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం జరగబోతా ఉంది యేసు ప్రభు పుట్టినప్పుడు అనేది ఇర్మియా భక్తుడు ముందుగానే దాదాపుగా 630 సంవత్సరాల ముందే చూశాడు. ఈ హేరోద్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ఉంటాడు. రాత్రి నేను మీటింగ్లో చెప్పాను, హేరోద్ అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎవరు, తన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఎందుకు యూదులు ఆయన్ని యూదుల రాజుగా అంగీకరించేటువంటి వారు కాదు, ఎందుకు హేరోద్ ఎప్పుడు నేను యూదుల రాజుగా అని చెప్పుకోవడానికి ఇష్టపడేవాడు, ఈ విషయాలని రాత్రి నేను చెప్పాను. ఆ చరిత్ర అంతా మనకు బైబిల్లో కనపడదు. ఎందుకనంటే మరి మలాకీ నుండి మత్తయి సువార్త ఈ మధ్యలో మీరు ఒక పేజీ అలా తిప్పుతారు కదా, తిప్పంగానే మలాకీ అయిపోద్ది, మత్తయి సువార్త వచ్చేస్తాయి. ఆ ఒక్క పేజీలో 400 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఆ 400 సంవత్సరాల్లోనే మక్కాబీలు అనేటువంటి యూదా రాజులు వచ్చి గ్రీకులను పడగొట్టి, అప్పుడే హనుక్కా అనేటువంటి ఫెస్టివల్, ఆ యొక్క మరి ఆ గ్రీకు రాజు అంతియోకస్ ఎపిఫెనస్ అనేటువంటి వాడు మరి ఏం చేస్తాడంటే ఈ యూదులకి తగిన శాస్తి చేయాలని చెప్పేసి అని దేవాలయంలోనికి తీసుకుని పందులను తీసుకొచ్చి పందులు నడిపిస్తాడు దేవాలయంలో, యూదుల్ని మరి వాళ్ళని అవమానపరచడం కోసం. అప్పుడు మరి మొదీన్ అనేటువంటి ఆ ప్రాంతం మీరు చూస్తారు, జెరూసలేం వెళ్ళేటప్పుడు మొదీన్ అని బోర్డు కనబడుతుంది. అక్కడి నుంచి ఒక అతను లేస్తాడు, మత్తిత్యాహు అనేటువంటి ఒక ఆయన యాజక వంశం నుంచి, లేవి వంశం నుంచి వచ్చినటువంటి వాడు లేచి ఆయన తన 5 కుమారులు కలిసి ఆ గ్రీకుల మీద తిరుగుబడి వారిని జయించి, తర్వాత వారిలో ఒక కుమారుడు యూదా మక్కాబీ అనేటువంటి ఆయన టెంపుల్ని స్వాధీనం చేసుకుని ఆ టెంపుల్ని శుద్ధి చేసి ఈ యొక్క అశుద్ధత నుంచి శుద్ధి చేసేసి అప్పుడు ఆ యొక్క మెనోరాన్ని వెలిగించినప్పుడు ఆ మెనోరా మరి ఒక రోజుకు సరిపడా నూనె దానిలో ఉంటుంది. ఆ మెనోరాలో వేయవలసినటువంటి నూనె మరి చాలా స్వచ్ఛమైనటువంటి ఒలివ నూనె, ఒకరోజు సరిపడవలసినటువంటి నూనె దానిలో వేస్తే మళ్ళా కొత్త నూనె తయారవడానికి 8 రోజులు పడుతుంది.
అంటే వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ యొక్క ఒలీవల్ని క్రష్ చేసి దాన్ని అలాగే మరి అది దానికదే దిగేటట్టుగా మరి వడపోయాలన్నమాట. ఇదంతా ప్రాసెస్ అంతా జరగడానికి 8 రోజులు పడుతుంది. కనుక వారికి ఒక్క బుడ్డే దొరుకుతుంది. ఆ వర్జిన్ ఆలివ్ ఆయిల్ అంటారు, స్వచ్ఛమైన ఒలీవ నూనె దానిలో పోయడానికి. అది పోసి ఏం చేద్దాం ఇప్పుడు మనం, రేపటికి లేదు ఈ రోజుకి అయిపోతుంది అని ఎదురు చూస్తున్న సమయంలో 8 రోజులు అదే నూనె, మళ్ళీ కొత్త నూనె వచ్చే వరకు అదే నూనె వెలుగుతూ ఉంటుంది. ఈ కాలం మొన్న మధ్య మీరు హనుక్క చేసుకున్నారు ఇక్కడ చూసారు కదా, అందుకని దాన్ని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని చెప్పేసి అంటారు. అక్కడ అది మక్కాబీయులు చేసినటువంటి కార్యం అన్నమాట. అక్కడి నుంచి మక్కాబీయుల యొక్క మరి కుటుంబంలో రాజులు లేచారు, రాజులు యాజకులు లేచి ఒక 100 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించిన సమయంలో మరి ఆ తర్వాత మరి గ్రీకులు వచ్చి, గ్రీకులు అయిపోయిన తర్వాత రోమన్స్ వచ్చి మరి రోమన్స్ వశం చేసుకుంటారు. కనుక ఈ 400 సంవత్సరాల్లో గ్రీకులు ఈ ప్రదేశాన్ని పరిపాలన చేస్తారు. ఆ తర్వాత రోమీయులు పరిపాలన చేస్తూ సగంలోకి వచ్చేసరికల్లా మనం మత్తయి వార్తలు అడుగు పెడతాం. అప్పుడు యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మిస్తారు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో హేరోదు రామాలో అంగలార్పు వినపడటానికి ఆ హేరోదు యొక్క తండ్రి రోమా సైన్యం యొక్క నాయకుడు జనరల్ అయినటువంటి పాంపేకి ఫ్రెండ్. పాంపే ఇజ్రాయెల్లోకి వచ్చినప్పుడు, జెరూసలేంలోకి వచ్చినప్పుడు అప్పుడు హేరోదు యొక్క తండ్రి అంటిపేటర్ని చూసి అతను మెచ్చుకుని, ఇదిగో నీవు నాకు ఈ రోమ్కి యోదయకి మధ్యలో నువ్వు మీడియేటర్గా ఉండు అని చెప్పి తనకి పదవిచ్చి హేరోదు యొక్క తండ్రి అంటిపేటర్ని నిలబెడితే హేరోదు తన కుమారుల్ని మరి ఒకనేమో గ్యాలిలీలో ఒకనేమో యోదయలో మరి పెడతాడు. ఆ గ్యాలిలీలో హేరోదు ఉంటాడు ముందు, ఆ తర్వాత హేరోదు మరి యోదయకు వచ్చి మొత్తం ప్రదేశాన్ని పరిపాలన చేస్తాడు. హేరోదుకి ఎప్పుడు కూడా భయం, ఎందుకనంటే హేరోదు యూదుడు కాదు, పుట్టుకతో యూదుడు కాదు, తన యొక్క తాతలు ముత్తాతలు కన్వర్ట్ అయ్యారు, యోధా మతంలోనికి కన్వర్ట్ అవుతారు. కనుక యూదులు ఎప్పుడు హేరోదుని అంగీకరించేవాళ్ళు కాదు. ఎందుకంటే యూదులు మావాడు కానివాడు మమ్మల్ని ఏలటం ఏంటి, అది హేరోదుకి తెలుసు. ఎప్పటికైనా సరే ఈ యూదులు నన్ను చంపైనా చంపేస్తారు, లేకపోతే నా యొక్క పదవినైనా సరే తొలగిస్తారని హేరోదు భయంతో ఎప్పుడు ఉండేటువంటి వాడు. అందుకనే జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనేసరికల్లా దడ పట్టుకుంటుంది హేరోదుకి. జ్ఞానుల గురించి కూడా రాత్రి చెప్పాను, ఒకవేళ మీరు చూడకపోతే అది ఫేస్బుక్ లైవ్ చూడండి. ఈ మధ్యలో జరిగినటువంటి కాలము, ఈ 400 సంవత్సరాలు జరిగినటువంటి విషయాలు, దాని కనెక్షన్ మీకు అర్థమవుతుందన్నమాట. ఈ జ్ఞానులు మ్యాజాయ్ అంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే రాజులకి దడ అనమాట. దే ఆర్ ద కింగ్ మేకర్స్. రాజులను పడగొట్టాలన్నా వాళ్ళ చేతుల్లో బలం ఉంటుంది, రాజుల్ని లేపాలన్నా సరే వారి చేతుల్లో బలం ఉంటుంది. అందుకని హేరోదు వాళ్ళకి ఏమి శిక్ష విధించడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వాళ్ళని గౌరవించి పంపించేస్తాడు. అలాగా మరి ఆ హేరోదు ఈ పిల్లలను చంపించినటువంటి సన్నివేశం మీకా ద్వారా మనము చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 7వ ప్రవచనం త్వరగా యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఇక్కడ యెషయా మరి ఒక ప్రవచనం ఏం చెప్తున్నాడంటే, ఈ పుట్టబోయేటువంటి బాలుడు మెస్సయ్య ఎవరైతే ఉన్నారో ఆయన యెషయి అనేటువంటి కుటుంబంలో నుంచి వస్తాడు. ఆ యెషయి యొక్క కుమారుడే దావీదు, దావీదు యొక్క కుమారుడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ యొక్క 700 సంవత్సరాల క్రితమే బెత్లెహేంలో పుడతాడని చెప్పారు, నక్షత్రం పుడుతుందని చెప్పారు. తర్వాత యెషయి వంశంలో నుంచి, అంటే దావీదు వంశంలో నుంచి వస్తాడని. చూడండి ఎంత ప్రిపరేషను మన యేసు ప్రభు ఈ లోకంలో రావడానికి. ఎంతమంది, మళ్ళీ వీరు వేరే వేరే కాలాల్లో నివసించిన వాళ్ళు, వేరు వేరు దేశాల్లో నివసించినటువంటి వారు అయినప్పటికీ కూడా అందరి యొక్క ప్రవచనాలు ఒకే ఒక్క వ్యక్తి మీదకి కేంద్రీకృతం అవుతున్నాయి. ఆ వ్యక్తి పేరే యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. సో ఈ ప్రవచనంలో మనము ఆయన దావీదు అంటే యెషయా వంశంలో జన్మిస్తాడని చూస్తున్నాం. 8వ ప్రవచనం, యోబు భక్తుడు కూడా యేసుని గురించి ఒక ప్రవచనం చేశాడు. ఆ ప్రవచనం ఏంటో తెలుసండి, పశువుల శాలలో జన్మిస్తాడని చెప్పాడు. ఈ లోకానికి రాబోయేటువంటి ఆ రక్షకుడు ఎవరైతే ఉన్నారో ఆయన పశువుల శాలలో జన్మిస్తాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 33వ వచనం ముగిచేస్తున్నాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 33. ఒక్కరు చదవండి దయచేసి. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయను, అంటే దేవుని గర్జనము
తాను వచ్చుచున్నానని, దేవుడు ఈ లోకంలోనికి వస్తున్నానని ఆయన పశువులకు తెలుపుతాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చెప్పండి హల్లెలూయా. మీరు చెప్తుంటే ఎల్లాలి వయా అన్నట్టుంది నాకు. వెళ్ళిపోతాను, ఈ రాత్రికి వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదు, ఒక 2 నిమిషాలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన గర్జించి ఇదిగో నేను వస్తున్నాను అని ఎవరికి చెప్తాడంట? దేవుడికి ముందుగానే, యేసుప్రభువు వరకు దేవుడికి ముందుగానే తెలుసు, ఈ మనుషుల దగ్గరికి వెళ్తే వీళ్ళు నన్ను రానివ్వరని ఆయనకు ముందుగానే తెలుసు. అందుకనే మెసేజ్ ఎవరికి పంపించాడంట? నేను మీ దగ్గరికి వస్తున్నాను, మీరు నాకు ప్లేస్ కొంచెం ఏర్పాటు చేయండి. నేను తయారు చేసుకున్నటువంటి ఈ మానవులు నాకు స్థలం ఇవ్వరు. నేను సృష్టించినటువంటి నా కుమారులు, నా కుమార్తెలు నాకు తలుపు మూసేస్తారు. కనుక నేను వస్తున్నాను, మీ దగ్గర నాకు స్థలం ఇవ్వండి ఆయన పశువులకు టెలిగ్రామ్ పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చుచున్నానని పశువులకు తెలిసి. ఇంకా ఆఖరి మాట చెప్పేసి ముగిచ్చేసుకుందాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం, 9వ ప్రవచనం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నా కుమారుణ్ణి ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. అంటే ఈ యొక్క హోషేయ ఏం చూస్తున్నాడంటే, హోషేయ భక్తుడు ఏం చూస్తున్నాడంటే, ఆ యొక్క బాలుడు జన్మిస్తాడు. జన్మించినప్పుడు హేరోదు పిల్లలను చంపించేస్తాడు. అయితే దేవుడు ఆయనను తప్పించి ఐగుప్తులోనికి పారిపోయేటట్టుగా చేస్తాడు. అక్కడ మరి కొంతమంది చెప్పడం ఏంటంటే, దాదాపుగా 3 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. బైబిల్ శాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు మనకి చెప్తుంటారు. తర్వాత అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఆయన, నేను ఐగుప్తులో నుంచి నా కుమారుని మళ్ళా పిలిచి మళ్ళా ఇశ్రాయేలు తీసుకొస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత డీటెయిల్డ్గా ఆయన పేరు ఏమై ఉంటుంది, తర్వాత ఆయన ఎక్కడ పుడతాడు, ఆయన ఎప్పుడు పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఏం జరుగుతుంది, హేరోదు ఏం చేయబోతున్నాడు, తర్వాత ఆయన ఈజిప్ట్లో మరి ఈజిప్ట్ వెళ్తాడు. అక్కడ ఈజిప్ట్ నుంచి మళ్ళా నేను తిరిగి ఆయన్ను, ఎంత క్షుణ్ణంగా ఏ వ్యక్తి గురించి అయినా ఈ లోకంలో చెప్పబడిందండి? 1600 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ ఇది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 1600 సంవత్సరాల ప్రిపరేషన్ యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేంలో పుట్టినప్పుడు జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఆ హై టైం ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే 1600గా ఎదురు చూసినటువంటి రాజు, మహారాజు ఎప్పుడు వస్తాడు, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, తరం వెంబడి తరం, మా తరంలో వస్తే బాగుండు. అప్పుడు ఆ దినాలంటే యవన స్త్రీలు అనుకునేటువంటి వారంట, వాళ్ళ కన్యత్వాన్ని కాపాడుకుంటూ ఆయన నా గర్భంలో పుడితే బాగుండు అనుకునేవాళ్ళంట, యూదుల్లో ఉన్నటువంటి యవన స్త్రీలు. కనుక తరాల వెంబడి తరాలు 100 సంవత్సరాలుగా ఎదురు చూసి చివరికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకి ఎవరు కూడా స్థలాన్ని ఇవ్వలేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు యేసుకు స్థలం లేదు పుట్టడానికి, ఈనాడు కూడా యేసుకు స్థలం లేదు. కొంతమంది ఇస్తున్నారు, కానీ ఎక్కువ శాతం ఈ లోకంలో యేసయ్యకు స్థలాన్ని ఇవ్వలేనటువంటి వారుగా ఉంటున్నారు. ఈరోజు నువ్వు చేసేటువంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఓకే, మంచిదే. నువ్వు చేసే డెకరేషన్స్ ఓకే, నువ్వు చేసేటువంటి భోజనాలు, చక్కగా క్రిస్మస్ సెలబ్రేషన్, ఆయన పుట్టుకను నువ్వు ఎంతగా చేసుకున్నావో ఓకే, మంచిదే. కానీ యేసు ప్రభు ఒకటి చూస్తున్నాడు, ఇన్ని చేస్తున్నావు కానీ నీ బ్రతుకులో నాకు స్థలం లేదేంటి, నీ హృదయం ఇంకా మూయబడిందేంటి, నీ తలుపు నా కొరకు ఎప్పుడు తెరుస్తావు అని ప్రకటన గ్రంథంలో అంటున్నాడు. నేను హృదయం అనే తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరముని తలుపు తెరిస్తే నేను వానిలోనికి వస్తాను, వానితో నేను భోజనం చేస్తాను. ఆయన కోరుకునేది అదొక్కటే. నువ్వు క్రిస్మస్ చేసినా చేయకపోయినా ఆయనకి పెద్ద పర్వాలేదు, డెకరేషన్ చేసినా చేయకపోయినా పర్లేదు, కొన్ని 100 షెకెల్ నువ్వు ఖర్చు పెట్టకపోయినా పర్లేదు, 4 పిలిచి భోజనం పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, కానీ ఆయన చూసేది ఒకటి ఏంటంటే నీ హృదయము ఆయన కొరకు తెరవబడి ఉందా లేదా. ఈరోజు నీ హృదయం ఆయన కొరకు తెరవబడి లేకపోతే ఈరోజే తెరువు. ఈ క్రిస్మస్ నీ జీవితంలో నిజ క్రిస్మస్గా మారుతుంది. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఇదిగో తండ్రి నీ వస్తున్నావని దాదాపుగా 1600 సంవత్సరాలుగా ఇదిగో నీ సేవకులను పంపించి ప్రవక్తలను పంపించి నువ్వు చెప్తానే ఉన్నావు, సిద్ధపాటు చేస్తూనే ఉన్నావు. కానీ అంత చేసినప్పటికీ కూడా నువ్వు వచ్చే సమయానికి నీకు స్థలాన్ని మేము ఇవ్వలేకపోయాం. యేసయ్యా, ఆనాడు బెత్లెహేంలో నీకు స్థలం లేదు, కానీ ఈనాడు మా హృదయాల్లో నీకు స్థలం ఉన్నదని మేము చెప్పగలుగుతున్నాం. మా హృదయాలు మీ కొరకు తెరుస్తున్నాం. రండి, మాలో నివసించండి, మాకు రాజుగా ఉండండి, మా యొక్క జీవితాలు మీరు వేయాలండి, మా యొక్క చీకటిని వెలుగుగా మీరు మార్చండి, మా యొక్క దుఃఖాన్ని సంతోషంగా మీరు మార్చండి. ఎంతమంది అయితే ఇంకను రక్షణ లేకుండా ఉన్నారో వారందరూ కూడా తండ్రి ఈ క్రిస్మస్లో నీ రక్షణ పొంది నీ కొరకు తమ తలుపులు తెరిచి తమ హృదయాన్ని తెరిచి నేను తమ హృదయాలకు ఆహ్వానించుకునే భాగ్యాన్ని దయచేయమని ఈ మిస్పా ప్రార్థన గోపురాన్ని అంతకంతకు దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చాలా థ్యాంక్స్ అండి, ఇంతవరకు ఓపికతో మీరు దేవుని యొక్క మాటలు విన్నందుకు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక. ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, ఒక చిన్న అనౌన్స్మెంట్. దేవుని కృపను బట్టి మేము బిబిలికల్ టూర్స్ స్టార్ట్ చేసాం. బిబిలికల్ టూర్ ఏజెన్సీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్థలాలకి మరి ప్రజలను తీసుకుని వెళ్ళి ఆ స్థలాలను చూపించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం. మీరు ఇజ్రాయెల్ అంతా చూస్తారు కాబట్టి మీకు ఇజ్రాయెల్ చూపించను, కానీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో దేవుని చిత్తం అయితే టర్కీలో ఉన్నటువంటి 7 సంఘాలు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు, ఎఫెసు, స్ముర్నా, ఫిలదెల్ఫియా, లవోదిషియా, ఇవన్నీ కూడా ఈ సంఘాలంటే కూడా ఒక టూర్ నేను తీసుకుని వెళ్తున్నాను. అలాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వారి కోసం ఒక ప్రత్యేకమైన టూర్ డిజైన్ చేస్తున్నాను. ఏంటంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మీరు ఇజ్రాయెల్ అంతా చూస్తారు కాబట్టి కొంతమంది అయ్యా మేము జోర్డాను, ఈజిప్ట్ మేము చూడలేదు, మీరు తీసుకెళ్తే మేము వస్తామని చెప్పేసి అంటున్నారు. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ జోర్డాన్, ఈజిప్ట్ మీకోసం మాత్రమే, బయట వాళ్ళు ఎవరు రారు. ఇక్కడ టెల్ అవీవ్ నుంచి మనం బయలుదేరి జోర్డాను, ఈజిప్టులో ఉన్నటువంటి బిబ్లికల్ ప్లేసెస్ అన్ని కూడా చూసి మనం రావడానికి వీలవుతుంది. ఒకవేళ కనుక మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, రాజుబాబు గారిని కాంటాక్ట్ చేయండి, నేను వారికి ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. అందరూ కూడా చప్పట్లు కొడదామండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దైవ సేవకులు యేసు ప్రభు వారి యొక్క జననమును గురించినటువంటి ప్రవచనమును ఎంతగానో వివరముగా విశదముగా తెలియజేస్తూ మరి ఎంతడో మనం బలపరిచినటువంటి దైవ సేవకులను బట్టి మిస్పా ప్రైట్ ఎవరి సహవాసం